అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ హక్కు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని చాలా ప్రేమిస్తారు. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళ ప్రతి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తారు. ఎంత కష్టమైనా సరే పిల్లల ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రుల విషయంలో పిల్లలు బాధ్యతలు నెరవేర్చాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థమే కాదు. వాళ్ళ బాధ్యతల నుంచి దూరం అవ్వడానికి, బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం చాలా అవసరం. వాళ్ళ భవిష్యత్తు గురించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. వృద్ధాప్య సమయంలో తల్లిదండ్రులు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తమ వృద్ధాప్యం గురించి భద్రత కలిగి ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చాలా అవసరం. చాందిని తల్లిదండ్రులిద్దరూ చాందినిని, తన అన్నయ్య శేఖర్ని చాలా కష్టపడి పెంచారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో పిల్లల ప్రతి అవసరాలని తీర్చారు. ఇద్దరికీ మంచి చెడు నేర్పించారు. వివాహాలు కూడా జరిపించారు. శేఖర్కి పెళ్లి జరిగి సంవత్సరంన్నర అవుతుంది. ఆ కుటుంబంలో అందరూ ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. చాలా ఆనందంగా ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటూ సంతోషకరమైన కుటుంబంగా చూసే వాళ్ళకి ఆదర్శంగా కనిపిస్తూ ఉండేవారు. అకస్మాత్తుగా చాందిని తండ్రి విశ్వనాథం గారికి గుండెపోటు వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన వారం తర్వాత ఆయన మరణించారు. విశ్వనాథం గారు లేకుండా జానకమ్మ గారు జీవించడం కొంచెం కష్టమైన విషయమే. భార్యాభర్తలలో ఒకళ్ళు వెళ్ళిపోతే తోడు లేకుండా మరో వ్యక్తి జీవితాన్ని గడపడం చాలా కష్టం అవుతుంది. విశ్వనాథం గారి మరణం తర్వాత ఆ ఇల్లు ఎడారిలా మారిపోయింది. కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉంటే ఎన్నో ఏళ్ళు కూడా క్షణాల్లో గడిచిపోతాయి. కానీ ఇప్పుడు ప్రతి క్షణం ఒక యుగంలో గడుస్తుంది వాళ్ళకి. ఇంట్లో వాళ్ళ అలాంటి స్వరూపాలు చూడాల్సి వస్తుందని చాందిని ఎప్పుడూ అనుకోలేదు. తన తండ్రి మరణం తర్వాత ఆ ఇల్లు ఎంతగానో మారిపోయింది. తండ్రి చనిపోయాకే చాందిని వివాహం జరిగింది. చాందిని పెళ్లి విషయంలో తన అన్నయ్య శేఖర్ బాధ్యతలన్నీ తీసుకున్నాడు. తనకి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. వివాహం కోసం విశ్వనాథం గారే డబ్బులు కూడబెట్టారు. పెళ్లి సమయంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో చాందిని వదిన స్వప్న కూడా చాలా మంచిగా ఉండేది. చాందిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుని ఆ ఇంటిని విడిచిపెట్టిందో ఆ తరువాత ఆ ఇంటి పరిస్థితులన్నీ మారిపోయాయి. స్వప్న పెళ్ళైన దగ్గర నుంచి చాందినిని చెల్లెల్లా చూసుకునేది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. వాళ్ళిద్దరూ వదిన మరదళ్ళు అంటే ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు. స్వప్న పెళ్ళైన దగ్గర నుంచి అత్తగారిని మామగారిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. సమయానికి టీలు టిఫిన్లు భోజనము మందులు అన్ని క్రమం తప్పకుండా ఇస్తూ ఉండేది. ఎవరెవరికి ఏ ఆహారం ఇష్టమో తెలుసుకొని మరీ తయారు చేస్తూ ఉండేది. ఇల్లంతా చాలా బాగా నిర్వహించేది. పెళ్లికి ముందు చాందిని తన వదినతో చాలా సమయం గడిపేది. తన తండ్రి చనిపోయాక కూడా స్వప్న అత్తగారి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేది. జానకమ్మ గారు తన పిల్లలిద్దరికీ చాలా మంచి విలువలు నేర్పించారు. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని బోధించేవారు. పెద్దల్ని గౌరవించడం, చిన్నపిల్లల్ని ప్రేమించడం, నిస్సహాయాలకి చేయూత అందించడం ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ ఆవిడ తన పిల్లలకి బోధిస్తూ ఉండేది. అంతేకాకుండా జానకమ్మ గారు చాలా టాలెంటెడ్ మనిషి. తను చాలా బాగా కుట్టు పని చేసేది. డిజైనర్ డ్రెస్సులు కుట్టేది, డిజైనర్ బ్లౌజులు కూడా కుట్టేది. ఆ పనిని జానకమ్మ గారు చాందినికి కూడా నేర్పించారు. రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాత డిజైనర్ బ్లౌజులు డ్రెస్సులు కుట్టడం ఆవిడ దినచర్యగా మారింది. శేఖర్ కోసం ఆవిడ టిఫిన్ రెడీ చేసేది. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేది. భర్త కొడుకు ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత చాందిని కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మిషన్ కుట్టడం స్టార్ట్ చేసేది. ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే స్వప్న చూసుకునేది. తన కుట్టు మిషన్ కుట్టి సంపాదించిన డబ్బులన్నీ ఇంటి ఖర్చుల కోసమే ఉపయోగించేవారు జానకమ్మ గారు. దాంతో శేఖర్కి విశ్వనాథం గారికి చాలా వరకు ఆవిడ నుంచి మద్దతు లభించింది. తల్లిదండ్రులిద్దరూ శేఖర్ని చాందినిని ఎప్పుడూ ఒకేలాగా చూసేవారు. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి భేదభావము చూపించలేదు. ఇద్దరిని ఒకేలాంటి స్కూల్లో చదివించారు. ఇద్దరికి ఒకేలాగా అన్ని చేసేవారు. అంతేకాకుండా జానకమ్మ గారు చాందినికి స్వప్నకి మధ్యలో కూడా ఎప్పుడూ తేడాని చూపించేవారు కాదు.
కోడల్ని కూతుర్ని ఒకేలాగా చూసేవారు. చాందినిని కూడా బాగా చదివించారు. తన కాళ్ళ మీద తను నిలబడేలాగా తనని కూడా డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత చాందిని పెళ్లి జరిగింది. చాందిని పెళ్లి తర్వాత ఆ ఇంటి వాతావరణం మొత్తం మారిపోయింది. చాందిని తన తల్లిని కలవడానికి ఎప్పుడు వెళ్ళినా కూడా జానకమ్మ గారు చాందినిని కౌగలించుకొని మీ అత్తగారింట్లో అందరితో మంచిగా ఉండాలని, మీ అత్తగారిని మామగారిని జాగ్రత్తగా చూసుకోవాలని, నువ్వు తల్లిదండ్రులకి ఎంతైతే విలువిస్తావో వాళ్ళకి కూడా అంతే విలువివ్వాలి, నీ భర్త మాటలు ఎప్పుడూ జవదాటకూడదు, అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని చెబుతూ ఉండేవారు. చాందిని పుట్టింటికి వచ్చినప్పుడల్లా గంటలు గంటలు జానకమ్మ గారు చాందినితో ఇలాంటి విషయాలే మాట్లాడుతూ ఉండేవారు. శేఖర్ పెళ్ళైన వెంటనే శేఖర్కి స్వప్నకి ఆ ఇంట్లో ఉన్న ఒక ప్రత్యేకమైన అన్ని వస్తువులు అన్ని వసతులు ఉన్న గది ఇచ్చారు. మరొక గదిలో జానకమ్మ గారు విశ్వనాథం గారు ఉండేవారు. ఇంకొక చిన్న గదిలో చాందిని ఉండేది. విశ్వనాథం గారు బ్రతుకున్నంత కాలం స్వప్న జానకమ్మ గారిని చాలా బాగా గౌరవంగా చూసుకునేది. స్వప్న ఆ తర్వాత కూడా విశ్వనాథం గారు చనిపోయాక కూడా చాందిని పెళ్ళైపోయాక కూడా స్వప్న మంచిగానే ఉండేది. జానకమ్మ గారిని జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండేది. చాందిని ఇంటికి వెళ్ళినప్పుడు కూడా స్వప్న, నువ్వు మీ అమ్మ గురించి ఏ విధంగానూ టెన్షన్ పడొద్దు, బాధపడొద్దు, నేను అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు మీ అత్తారింట్లో సంతోషంగా ఉండు అని చెప్పేది. చాందినికి కూడా తన అన్న వదినల మీద చాలా నమ్మకం ఉండేది. ఎందుకంటే స్వప్న చాలా మంచిది అని చాందిని నమ్మేది. జానకమ్మ గారు కూడా స్వప్నని చాలా ప్రశంసించేవారు. నా కోడలు స్వప్న నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, నాకు సేవలు చేస్తుంది, పనులన్నీ సమయానికి ముందే చేసేస్తుంది, నన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది, నాకు ఇష్టమైన ఆహారాన్ని నాకు వండి పెడుతుంది అంటూ కోడల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవారు జానకమ్మ గారు. నా కోడల్ని జన్మ జన్మలకి నాకు కోడలిగా ఇవ్వమని ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నారు జానకమ్మ గారు. జానకమ్మ గారి నోటి నుంచి అలాంటి మాటలు వినడానికి చాందినికి చాలా సంతోషంగా ఉండేది. తన వదిన తన తల్లిని జాగ్రత్తగా చూసుకోవడం కంటే ఇక తనకి కావాల్సింది ఏముంటుంది? తను ఇంకా అత్తారింట్లో నిశ్చింతగా ఉండొచ్చు. తల్లి గురించి బెంగా భయం ఏమీ ఉండదు. సమయం మెల్లమెల్లగా గడిచిపోతూ వచ్చింది. జానకమ్మ గారు ఎప్పుడూ చాందినితో, మీ వదిన చాలా తెలివైంది, ప్రతి పనిని చాలా ఆలోచించి చేస్తుంది, మీ వదిన వల్లే నేను ఈ వయసులో కూడా ప్రశాంతంగా ఉన్నాను అని చెబుతూ ఉండేవారు. తన తల్లి మాటలు వింటూ ఉంటే వదిన మీద చాలా గౌరవం పెరుగుతూ వచ్చేది చాందినికి. పెళ్ళైన కొత్తలో చాందిని అత్తగారింట్లో ఎలా ఉండాలో, అందరికీ ఎలా గౌరవం ఇవ్వాలో, అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో స్వప్నని చూస్తూనే నేర్చుకుంటూ ఉండేది. తన మంచి నడవడికతో తన అత్తగారింట్లో చాలా మర్యాదగా నడుచుకుంటూ ఉండేది చాందిని. కొన్ని రోజులు అంతా బాగానే నడిచింది. కానీ కొన్ని రోజుల తర్వాత చాందిని భర్త విజయ్కి ఉద్యోగం పోయింది. భర్త నిరుద్యోగం కారణంగా తన జీవితంలో మార్పులు మొదలయ్యాయి. ఆ ఇంట్లో కూడా తనకి కొన్ని కష్టాలు మొదలయ్యాయి. అప్పుడప్పుడు చాందిని తన తల్లి దగ్గరకు వెళ్ళి తన తల్లి ఒడిలో పడుకొని తన మాటలకు వినడానికి ఎక్కువ మక్కువ చూపించేది. తల్లి ఒడిలో పడుకొని తన కష్టాలన్నింటినీ మర్చిపోయేది. ఆ రోజు చాందిని జానకమ్మ గారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు జానకమ్మ గారి చేతిలో మెడిసిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా తన చేతికి కట్టు కూడా కట్టుంది. ఏం జరిగిందోనని కంగారు పడిపోతూ చాందిని అడిగింది. వెంటనే జానకమ్మ గారు, కంగారు పడాల్సిందేమీ లేదమ్మా, నేను మిషన్ కుడుతూ ఉన్నప్పుడు సూది నా చేతిలో దిగబడిపోయింది, నువ్వేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నాకు ఇప్పుడు బాగానే ఉంది అంటూ చిరునవ్వుతో చెప్పారు జానకమ్మ గారు. తల్లి మొహంలో ఆ చిరునవ్వును చూసి చాందిని పెద్దగా ఆందోళన చెందలేదు. ఏది ఏమైనప్పటికీ ఆడవాళ్ళకి చిన్న చిన్న గాయాలను తట్టుకోవడం అలవాటుగా మారిపోతుంది. శరీరం మీద అయ్యే చిన్న చిన్న గాయాలని ఆడవాళ్ళు ఈజీగా తట్టుకోగలుగుతారు. కానీ వాళ్ళ మనసు లోతుల్లోకి తొంగి చూస్తే తట్టుకోలేని లోతైన గాయాలు చాలా ఉంటాయి. వాటిని కూడా బయటకి కనిపించకుండా లోపలే దాచిపెట్టుకుని కుమిలిపోతూ ఉంటారు. చాలా మంది ఆడవాళ్ల మనసు లోతుల్లో వెతికితే ఇలాంటి గాయాలు ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనూ కనిపిస్తూ ఉంటాయి. చాందిని భర్త విజయ్ బీకాం చేశాడు. ఒక చిన్న కంపెనీలో మంచి పోస్ట్లోనే చాలా మంచి జీతానికి పనిచేసేవాడు. జీవితం నెమ్మది నెమ్మదిగా గడిచిపోతూ ఉంది. అంతా బాగానే జరుగుతుంది అనుకున్న సమయంలో చాందిని పెళ్ళైన కొన్ని నెలలకే విజయ్ ఉద్యోగం పోయింది. ఇంటర్వ్యూల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు విజయ్.
కానీ తను ఏ ఉద్యోగాన్ని పొందలేకపోతున్నాడు. అదే సమయంలో శేఖర్ చెప్పిన ఫ్యాక్టరీలో కూడా పనిచేసేవాడు విజయ్. ఆ ఫ్యాక్టరీలో కూడా తనకి చాలా సమస్యలు ఎదురయ్యాయి. తనకి చాలా వర్క్ ఇచ్చేవాళ్ళు, తనతో చాలా పనులు చేయించుకునేవాళ్ళు. రోజు సాయంత్రం విజయ్ తన తల పట్టుకొని అలసటతో ఇంటికొచ్చేవాడు. ఆ భగవంతుడు నా మీద కోపంగా ఉన్నాడనుకుంటా, నా ఈ తలరాతకి ఎవ్వరినీ నేను బాధ్యుల్ని చేయలేను అంటూ మాట్లాడుతూ ఉండేవాడు. చాందిని మాత్రం ఎప్పుడూ తన భర్తను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూ ఉండేది. మీరు కష్టపడి పనిచేయడం ఆపొద్దు, సమయం అన్ని పరిస్థితుల్ని మారుస్తుంది, ప్రతి కష్టాన్ని తీరుస్తుంది. మనం కష్టపడితే మన కష్టానికి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది అని చాందిని తన భర్తకి ధైర్యం చెబుతూ ఉండేది. చాందిని మాటలు విజయ్కి చాలా ఓదార్పునిచ్చేవి. చాందిని తన తల్లి దగ్గర కుట్టు పని నేర్చుకుంది. తను వంట పని అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో ఇంట్లో కుట్టు పని చేసి డబ్బులు సంపాదించాలని, తన భర్తకి కాస్త ఆర్థికంగా అండగా నిలబడాలని ఆలోచించడం మొదలుపెట్టింది చాందిని. ఎందుకంటే తను బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడం అత్తగారికి కానీ భర్తకు కానీ ఇష్టం లేదు. అందుకే ఈ పని మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. కానీ అదంతా జరగాలంటే తను ఒక కుట్టు మిషన్ కొనాలి. దానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. తన భర్తనే అడగాలి. ఇప్పుడు ఆయన తనకి కొనివ్వగలరో లేరో, అనవసరంగా ఆయన మీద భారం వేయాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తూనే ఉంది చాందిని. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో అత్తగారి భర్త ప్రవర్తన మారుతూ వచ్చాయి. చాందిని అత్తగారు, మా కొడుకు చాలా బాగా చదువుకున్నాడు, కానీ తనకిప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీ పెళ్ళే సంవత్సరం కూడా జరగలేదు, ఇంతలోనే ఇలా జరిగింది. నీ జాతకంలోనే ఏదైనా దోషం ఉండుంటుంది, అందుకే ఇలా జరిగింది అంటూ మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు ఆవిడ చాందినితో, తన భర్త విజయ్తో, మీ భార్యాభర్తలిద్దరూ ఖాళీగా కూర్చొని తినడానికి ఇక్కడ మీ తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవీ లేవు, మీ ఇద్దరికీ ఫ్రీగా తిండి పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పింది. ఆ మాటలకు విజయ్కి చాందినికి చాలా బాధ అనిపించింది. వాళ్ళిద్దరూ నిశ్శబ్దంగా తమ గదిలోకి వచ్చేశారు. మెల్లగా ఆలోచించుకున్నారు. ఒక వారం తర్వాత తమ బట్టల్ని, కొన్ని వస్తువుల్ని, ఒక మంచాన్ని ఆ ఇంటి నుంచి తీసుకుని వాళ్ళిద్దరూ బ్రతకడానికి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ గది లోపలికి వెళ్ళినప్పుడు అది చాలా చిన్నగా ఉంది, వెలుతురు కూడా తక్కువగా ఉంది. వాళ్ళ ఆ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుని అక్కడ నివసించడం ప్రారంభించారు. ఆ తర్వాత చాందిని ధైర్యం చేసి తన భర్తతో కుట్టు మిషన్ కొనిపించుకుంది. ఆ వీధిలోని ప్రజలందరి దగ్గర నుంచి బట్టలు తీసుకుని కుట్టడం మొదలుపెట్టింది. రోజంతా వాళ్ళ దగ్గర నుంచి బట్టలు కుట్టడం ప్రారంభించింది. తన ఇంటి ఖర్చుల కోసం సంపాదించడం కూడా మొదలుపెట్టింది. ఒకరోజు విజయ్ ఇంటర్వ్యూకి వెళ్ళి చాలా అలసటతో ఇంటికి తిరిగొచ్చాడు. చాందినితో, ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన చోట నాకంటే చాలా ప్రతిభావంతులైన వ్యక్తులు ఉన్నారు అని చెప్పగానే చాందిని, మిగతా వాళ్ళ గురించి వదిలేయండి, మీరు ఇంటర్వ్యూ ఎలా ఇచ్చారు? ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మీ టాలెంట్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఏదో ఒక రోజు మీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం మీకు వస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి అని చెప్పింది. విజయ్ ఆ రోజు పనికి వెళ్ళలేదు కాబట్టి ఆ రోజు డబ్బులు తెచ్చి ఇవ్వలేదు. కానీ చాందిని ఆ వీధిలో ఉన్న పిల్లల ఫ్రాకులు కుట్టింది. వాళ్ళ తల్లి తనకు డబ్బులు తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బులతో కూరగాయలు, బియ్యం, సరుకులు అన్నీ తెచ్చింది. ఆ రోజు విజయ్ నిశ్శబ్దంగా భోజనం చేశాడు. ఆ తర్వాత రోజు నుంచి విజయ్ రిక్షా నడపడం మొదలుపెట్టాడు. రోజుకు 300-400 కష్టపడి పనిచేసి సంపాదిస్తూ ఉండేవాడు. న్యాయంగా ఏ పని చేసైనా డబ్బు సంపాదించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కష్టాలు వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రజల మనస్తత్వాలు బయట పడతాయి అన్నమాట వాస్తవమే. ఒకప్పుడు విజయ్ని చాలా గౌరవంగా చూసిన తన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు తను రిక్షా తొక్కడంతో చాలా చీప్గా చూడడం మొదలుపెట్టారు. డబ్బు లేకపోతే మనుషులు మనతో ప్రవర్తించే తీరులు మారిపోవడం చూసి విజయ్ చాలా బాధపడ్డాడు. ఒకరోజు విజయ్ చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. తన ముఖం మీద చిరునవ్వు ఉంది. తన చేతిలో ఒక పేపర్ కూడా ఉంది. విజయ్ పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చి, చాందిని, చాందిని, నాకు ఉద్యోగం వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలో మార్కెటింగ్ అసిస్టెంట్గా ఉద్యోగం దొరికింది. నేను 2 వారాల క్రితం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, ఈ రోజు అక్కడి నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఈ ఆఫర్ లెటర్ కూడా నాకు పంపించారు. నేను వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. మన కష్టాలన్నీ ఆల్మోస్ట్ తీరిపోయినట్టే అని సంతోషంగా చెప్పాడు విజయ్.
ఉద్యోగం చిన్నదే, జీతం తక్కువే, అయినా సరే విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. విజయ్ ఆ ఉద్యోగంలో చేరాడు. అంతేకాకుండా తన ఆఫీస్ దూరంలో ఏమీ లేదు, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంది. ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత విజయ్ ఆఫీస్కు బయలుదేరాడు. అప్పుడు చాందిని తన తల్లికి ఈ విషయం చెప్పాలని ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొని ఆ స్వీట్ బాక్స్ని చేత్తో పట్టుకొని తన తల్లి ఇంటికి చేరుకుంది. చాలా సంతోషంగా తన తల్లి తలుపు తట్టింది. చాందిని వదిన తనని చూసి తలుపు తీసి ఒక్కసారిగా షాక్ అయింది. ఈ టైంలో ఎందుకు వచ్చావు అంటూ చిరాగ్గా అడిగింది. నేను ఒక శుభవార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చాను వదినా. విజయ్కి ఉద్యోగం వచ్చింది. ఈ విషయం వెంటనే అమ్మతో చెప్పాలి. వెంటనే నేను అమ్మని కలవాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే స్వప్న తలుపు పూర్తిగా తీసి చాందినిని లోపలికి రమ్మంది. ఆ ఇంటి వాతావరణం చాలా మారిపోయినట్టుగా చాందిని కనిపించింది. తల్లిదండ్రుల గది వింతగా నిశ్శబ్దంగా ఉంది. జానకమ్మ గారు తన మంచం మీద కూర్చునున్నారు. బయట అడుగుల శబ్దం విని ఆవిడ లేచి నిలబడ్డారు. ఆవిడ మొహం మీద అదే చిరునవ్వు ఉంది. చాందిని తన తల్లికి స్వీట్లు తినిపించి విజయ్కు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పగానే జానకమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. చాందిని, ఇది చాలా మంచి విషయం, చాలా మంచి వార్త చెప్పావు నువ్వు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకమ్మ గారు కూడా చాందినితో ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు, కానీ తన వదిన అక్కడే నిలబడి ఉండడంతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. చాందిని తన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళడం ప్రారంభించినప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. అలా చూసినప్పుడు ఇంకా జానకమ్మ గారి కళ్ళు తన వైపే చూస్తూ ఉన్నాయి. ఆవిడ ముఖంలో కనిపించే భావాలు, ఆ నిశ్శబ్దం కూడా చాందినితో ఎన్నో మాటలు మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అవి ఏవి పట్టించుకోకుండానే చాందిని ఇంటికి వచ్చేసింది. సాయంత్రం విజయ్ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి విషయము చాందిని తన భర్తతో చెప్పింది. విజయ్ కూడా చాలా సంతోషించాడు. వాళ్ళ జీవితంలో కొంచెం ప్రశాంతమైన రోజుని చాలా రోజుల తర్వాత ఈ రోజే చూస్తున్నారు వాళ్ళు. రోజులు మెల్లమెల్లగా గడుస్తూ ఉన్నాయి. చాందిని కూడా ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కుట్టు పని చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంది. వేణీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు విజయ్ జీతానికి తన జీతం కూడా తోడవుతుంది. చాందిని ఒకరోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు తను మిషన్ కుట్టి సంపాదించిన డబ్బులతో తన తల్లికి ఒక శాలువా కొంది. ఆ శాలువాని తన తల్లికి ఇవ్వడం కోసం తీసుకెళ్ళినప్పుడు తన ఇంటి ముందు రిక్షా దిగి ఇంటిలోకి ఇంకా ప్రవేశించకముందే ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. ఇంటి తలుపులు తెరిచే ఉండడంతో చాందిని ఇంట్లోకి అడుగు పెట్టింది. జానకమ్మ గారు, అమ్మ స్వప్న, నన్ను వదిలేయి అంటూ అరుస్తూ ఉన్నారు. స్వప్న తన 2 చేతులతో జానకమ్మ గారి జుట్టు పట్టుకొనుంది. జానకమ్మ గారు ఈ విధంగా ఏడుస్తూ 2 చేతులు జోడించి కోడల్ని వేడుకోవడం మొదలుపెట్టారు. స్వప్న ఒక్కసారిగా అత్తగారిని ఒక్క తోపు తోయగానే ఆవిడ గోడకు వెళ్ళి కొట్టుకున్నారు. ఆవిడ తలకి గాయం కూడా అయ్యింది. వెంటనే చాందిని, వదినా, ఏం చేస్తున్నావు నువ్వు? మా అమ్మ విషయంలో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గు లేదా అంటూ గబగబా పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళి చిందరవందరగా ఉన్న తన తల్లి జుట్టును సరిచేసి ఆవిడ్ని లేపి ఒక పక్కన కూర్చోబెట్టింది. ఏం జరుగుతుంది వదినా ఇక్కడ? మీరెందుకు ఇలా చేస్తున్నారు? నా తల్లి మీద నువ్వు చెయ్యి ఎందుకెత్తావు అని మాట్లాడుతూ ఉండగానే స్వప్న కోపంగా, ఈవిడికి సేవలు చేయడానికి పని వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరు, తిండి పెట్టడానికి నా భర్త ఊరికే ఏం సంపాదించడం లేదు అంటూ కోపంగా అంది స్వప్న. చాందిని ఆశ్చర్యంగా తన వదిన వైపు చూసింది. అప్పుడు స్వప్న మాట్లాడుతూ, ఇంతకుముందు మీ అమ్మ కుట్టు పని చేసిన డబ్బులన్నీ మాకే ఇచ్చేది. ఇప్పుడు మీ భర్త ఉద్యోగం పోగొట్టుకున్న దగ్గర నుంచి ప్రతి నెల డబ్బులన్నీ మీకే పంపిస్తుంది. డబ్బులేమో మీకు, ఆవిడకి సేవలు చేయాల్సిన బాధ్యతలేమో మాకా అని స్వప్న అనగానే చాందిని, వదినా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మా అమ్మకి డబ్బుల కోసమే సేవలు చేస్తున్నావా? అయినా మా అమ్మ ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది. తను కుట్టు పని చేసి ఎన్ని డబ్బులని సంపాదిస్తుంది? ఇప్పటి వరకు తను చేసింది చాలదా? తను ఆరోగ్యం కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు విజయ్కి ఉద్యోగం వచ్చింది. నేను కూడా ఇంట్లో ఉండి కుట్టు మిషన్ కుట్టి సంపాదిస్తున్నాను. మా అమ్మ దగ్గర నేనేం డబ్బులు తీసుకోవడం లేదు అని చెప్పగానే, ఇన్ని రోజులు డబ్బులు మీకు ఇచ్చింది మీ అవసరాలు తీరిపోగానే, మీ పరిస్థితులు బాగుపడగానే అనారోగ్యం సాకు చెప్పి పని చేయడం కూడా మానేసింది. ఇప్పుడు ఈవిడ భారాన్ని మేమిక మోయలేము అని అరుస్తూ ఉన్నప్పుడు చాందిని తన తల్లి భుజం మీద చెయ్యి వేసి పట్టుకుంది. అంతలోనే శేఖర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు.
వెంటనే చాందిని కోపంగా, అన్నయ్య, ఇక్కడ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? అమ్మ విషయంలో వదిన ఎలా ప్రవర్తిస్తుందో నీకు తెలుసా? అనగానే శేఖర్ చాందిని వైపు తన చెయ్యి చూపించి ఆగమన్నట్టుగా తనని ఆపి, నీకు అమ్మ గురించి అంత ఆందోళనగా ఉంటే అమ్మ బాధ్యతలు నువ్వే తీసుకోవచ్చు కదా. అమ్మకి మనిద్దరం సమానమే కదా, మనిద్దరం అమ్మకే పుట్టాం కదా, అలాంటప్పుడు బాధ్యతలు కూడా సమానంగా పంచుకుంటే తప్పేమిటి అన్నాడు శేఖర్. వెంటనే చాందిని, అన్నయ్య, వదిన అమ్మ మీద చెయ్యెత్తింది, అమ్మని కొట్టింది, దానికి నువ్వేం సమాధానం చెప్తావు అనగానే శేఖర్, ఇది మా కుటుంబ సమస్య, ఇందులో తలదూర్చడానికి ఎవ్వరికైనా వీలు లేదు అన్నాడు శేఖర్. జానకమ్మ గారు ఏదో మాట్లాడబోయారు, కానీ ఆవిడ మాట్లాడే ధైర్యమే చేయలేకపోయారు. తన అన్నయ్య కళ్ళల్లో అలాంటి కోపాన్ని, ద్వేషాన్ని చూడలేకపోయింది చాందిని. వెంటనే జానకమ్మ గారి చెయ్యి, అమ్మా, ఇలాంటి మనుషుల మధ్యలో నేను నిన్ను వదిలిపెట్టలేను, మా ఇంటికి వెళ్ళిపోదాను రా అమ్మా, మా ఇల్లు చిన్నదే అయినప్పటికీ నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వను అని చెప్పగానే జానకమ్మ గారు ఏడవడం ప్రారంభించారు. ఈ రోజు మీ నాన్న కనుక బ్రతికే ఉంటే నేను ఇలాంటి రోజుల్ని చూడాల్సిన అవసరం ఉండేది కాదు అని ఏడవడం మొదలుపెట్టారు. చాందిని జానకమ్మ గారి చెయ్యి పట్టుకుని ఒక బ్యాగ్లో తన తల్లి బట్టలన్నీ సర్ది జానకమ్మ గారిని తన చిన్న అద్దింటికి తీసుకొని వచ్చింది. జానకమ్మ గారు ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నారు. చాందిని కూడా ఆలోచిస్తూనే ఉంది, నా తల్లి ఇన్ని రోజులు ఇలాంటివన్నీ మౌనంగా ఎలా సహించింది అని చాందిని ఆలోచిస్తుంది. సాయంత్రం విజయ్ ఇంటికొచ్చినప్పుడు తలుపు తెరిచిన వెంటనే అతను ఒక్కసారిగా జానకమ్మ గారిని చూసి షాక్ అయిపోయాడు. మీ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటూ కంగారుగా అడిగాడు. తన కళ్ళు జానకమ్మ గారిని ఇబ్బందిగా చూస్తున్నాయి. ఆవిడ నిశ్శబ్దంగా కూర్చునుంది. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదా అని కోపంగా అన్నాడు విజయ్. వెంటనే చాందిని, నేను ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదండి, ఇన్ని రోజులు మా అమ్మ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఈ రోజు మా అమ్మ విషయంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో మీకు తెలియదు. మా వదిన మా అమ్మని కొట్టింది, మా అన్నయ్య మా అమ్మ గురించి చాలా చండాలంగా మాట్లాడాడు, అందుకే అమ్మని నాతో పాటు తీసుకొచ్చేశాను అని చెప్పింది. తర్వాత జానకమ్మ గారు, విజయ్కి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేనట్టుంది చాందిని అని చాందినితో అన్నారు. వెంటనే చాందిని, అలాంటిదేమీ లేదమ్మా, సడన్ గా నిన్ను ఇక్కడ చూసి కొంచెం ఇబ్బంది పడ్డాడంతే, రేపటికి అంతా సర్దుకుంటుంది అని చెప్పింది. ఆ రాత్రి జానకమ్మ గారు సరిగ్గా నిద్రపోలేదు. ఆవిడ హృదయం అంతా కలత చెందుతూనే ఉంది. రాత్రంతా ఆవిడకి నిద్ర పట్టలేదు. చాందిని మాత్రం, అమ్మా, నువ్వేమీ భయపడొద్దు, ఈ ఇల్లు నీదే అనుకో, నీకు ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు అని ధైర్యం చెప్పింది చాందిని. తర్వాత రోజు నుంచే కొత్త యుద్ధం మొదలైంది. తన తల్లి విషయంలో విజయ్ ప్రవర్తన చాలా దారుణంగా మారడం మొదలైంది. ఒకరోజు విజయ్ రాత్రిపూట చాలా లేటుగా వచ్చి నిద్రపోతూ ఉన్నాడు. ఉదయం చాందిని తన పని తను చేసుకుంటూ బిజీగా ఉంది. విజయ్ని నిద్ర లేపలేదు. రాత్రి ఆలస్యమైంది కాబట్టి తనే లెగుస్తాడులే అనుకుంది. విజయ్ చాలాసేపటి తర్వాత లేచి వంటగది దగ్గరకొచ్చి, నువ్వు ఉదయాన్నే నన్ను నిద్ర కూడా లేపనేలేదు, నీకు కొత్త బాధ్యతలు వచ్చేశాయి కదా, నీ దృష్టి ఇప్పుడు మీ అమ్మ మీద ఉంది, నా మీద లేదు అని కోపంగా చెప్పాడు. చాందిని ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా విజయ్ వినలేదు. అంతేకాకుండా విజయ్ చాందినితో, చాందిని, నా మాటలు విను, మీ అమ్మ ఖర్చులన్నీ నేను ఇక భరించలేను, అంత డబ్బు నా దగ్గర లేదు అని చెప్పగానే, చాందిని, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మీరు మీ ఉద్యోగం పోగొట్టుకుంటే మా అమ్మ తను కష్టపడి మిషన్ కుట్టి ఆ డబ్బులు మనకు పంపించింది, అందువల్లే కదా మా అన్నయ్య వదిన మా అమ్మతో ఇలా ప్రవర్తించారు, మన వల్లే తను ఆ ఇంటిని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది, ఆ కృతజ్ఞత కూడా మీకు లేదా అంది చాందిని. వెంటనే విజయ్, ఇప్పుడు నువ్వు మీ అమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు బాగా అర్థమవుతుంది, ఈ కుటుంబం నీ పెత్తనం మీదే నడుస్తుందని నిరూపించుకోవడానికే కదా నువ్వు ఇదంతా చేశావు, ఒకప్పుడు ఆవిడ సంపాదన మీద మనం బ్రతికామని నువ్వు నన్ను దెప్పి పొడుస్తున్నావు కదా అనగానే చాందిని, నా ఉద్దేశం అది కాదండి, ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఆవిడకి సరైన వైద్యం చేయిస్తే తను బాగుపడుతుంది, మళ్ళీ కుట్టు పని చేసి మళ్ళా డబ్బులు సంపాదిస్తుంది, మనకి డబ్బు సహాయం చేసిన కారణంగానే కదా మా వదిన తనని ఇంటి నుంచి గెంటేసింది, ఇప్పుడు ఆవిడ బాధ్యతని మనం తీసుకోకపోతే ఎలాగా అంటూ భర్తకి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. కానీ విజయ్ అస్సలు వినలేదు. తల్లిదండ్రులు ఎప్పుడైనా కొడుకుల బాధ్యతే అవుతారు,
కూతురు బాధ్యత ఎలా అవుతారు అంటూ కోపంగా చెప్పాడు. నువ్వు ఎన్ని చెప్పినా సరే మీ అమ్మ మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆవిడ్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటికి పంపించేయి అంటూ కోపంగా చెప్పాడు విజయ్. అప్పుడే జానకమ్మ గారు నిద్రలేచి బయటకొచ్చారు. వంటగది దగ్గర చాందిని విజయ్ గొడవ పడుతూ అనుకుంటున్న మాటలన్నీ ఆవిడ వినేశారు. ఆవిడ ముఖం నిశ్శబ్దంగా ఉంది, కానీ ఆవిడ కళ్ళు స్పష్టంగా చెప్తున్నాయి ఆవిడ ప్రతి మాట విందని. వెంటనే చాందిని, అమ్మా నువ్వెప్పుడు లేచావు? నీకోసం ఇప్పుడే టీ తీసుకొస్తానుండు అనగానే జానకమ్మ గారు చిరునవ్వు నవ్వారు. వెంటనే ఆవిడ చిన్నగా మాట్లాడడం మొదలుపెట్టారు. చాందిని, నేను నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని చెప్పగానే చాందిని, అమ్మా ఇది నీ కూతురిల్లు, ఇక్కడి నుంచి నిన్నెవ్వరూ పంపించలేరు అని అనగానే జానకమ్మ గారు, తప్పుగా అనుకోవద్దమ్మా, మీ ఇల్లు చాలా చిన్నది, అంతేకాకుండా విజయ్ ఉద్యోగం కూడా చిన్నదే, మీకు కూడా చాలా ఖర్చులున్నాయి. నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను, కాబట్టి నేను మీ మీద భారం పెట్టడానికి ఇష్టపడడం లేదు. అంతేకాకుండా మీ భార్యాభర్తల బంధం కూడా చాలా విలువైంది. నా కోసం మీరిద్దరూ గొడవలు పడొద్దు. నా కోసం మీ బంధాన్ని పాడు చేసుకోవద్దు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నీ సంతోషాన్ని ఎప్పుడూ కోరుకుంటున్నాను అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు జానకమ్మ గారు. ఆ సాయంత్రం విజయ్ ఇంటికొచ్చినప్పుడు తన మొహంలో చాలా ప్రశ్నలున్నాయి. బహుశా తాను కూడా ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉండుంటాడు. చాందిని తలుపు తెరిచిన వెంటనే విజయ్ తన వైపు చూశాడు. అతని ప్రవర్తన రోజులాగానే ఉంది, కాకపోతే విజయ్ ఈ రోజు కొంచెం సైలెంట్గా ఉన్నాడు. ముగ్గురూ కలిసి భోజనం చేసిన తర్వాత విజయ్ పడుకోవడానికి వెళ్ళిపోయాడు. జానకమ్మ గారు చాందిని చెయ్యి పట్టుకొని, నేను పొద్దున చెప్పిన విషయం గురించి నువ్వేం ఆలోచించావు? నేను ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటానమ్మా. నేను ఇంకా ఎక్కువ రోజులు మీ ఇంట్లో ఉంటే నీ జీవితం మొక్కలైపోతుంది, అది నాకు ఇష్టం లేదు అని చెప్పారు జానకమ్మ గారు. తర్వాత రోజు ఉదయం నిద్రలేచేసరికి చాందిని ఆవిడ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. జానకమ్మ గారు ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. కన్న కొడుకే తన బాధ్యతలు తీసుకోనప్పుడు కూతురు మీద భారం వేయడం సరైన పని కాదు అని ఆవిడ చాలా ఆలోచిస్తున్నారు. చాందిని మాత్రం విజయ్ పరిస్థితులన్నీ అర్థం చేసుకోవాలని, తన తల్లిని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటుంది. ఉదయం టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు జానకమ్మ గారితో చాందిని, అమ్మా నేను ఎక్కడికి వెళ్ళనివ్వనమ్మా. రాత్రి విజయ్తో నేను ఈ విషయం గురించి మాట్లాడాను. మీరు ఇంటి నుంచి మా అమ్మని పంపించేయాలి అని అనుకుంటే నేను కూడా మా అమ్మతో పాటు వెళ్ళిపోతాను అని చెప్పాను. తను కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా తను ఏమీ మాట్లాడలేదు. తను మొండిగా నాతో వాదించలేదు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానమ్మా, అందుకే నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను. విజయ్ కూడా నన్ను అలాగే ప్రేమిస్తే నన్ను వదులుకోవడానికి ఇష్టపడడు అని చెప్పింది చాందిని. తన తల్లి ముఖం మీద చాలా అలసట కనిపిస్తుంది. తన తల్లి చాందిని గురించే చాలా ఆలోచిస్తుందని తను అర్థం చేసుకుంది. చాందిని ఆవిడ దగ్గరకు వెళ్ళి, అమ్మా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు, అమ్మ చాందిని, నేను నీకు విజయ్కి మధ్యలో ఒక గోడలా ఉండడానికి ఇష్టపడడం లేదు. నేను ఆశ్రమానికి వెళితే నువ్వు నన్ను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు అంటూ పక్కన కూర్చోబెట్టుకొని కూతురికి చెప్పడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు నువ్వు చాలా మాట్లాడావు, ఇప్పుడిక నా వంతు వచ్చింది, నేను మాట్లాడేది విను. మీ వివాహ జీవితం నా మూలంగా పాడు కావాలని నేను కోరుకోవడం లేదు. స్వయంగా నా చేతులతో నా కూతురు జీవితాన్ని నేను నాశనం చేయలేను. నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే నేను తట్టుకోలేను. ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నువ్వేమీ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పారు జానకమ్మ గారు. మధ్యాహ్నం జానకమ్మ గారు భోజనం చేసిన తర్వాత చాందిని తన తల్లికి మెడిసిన్స్ కూడా వేసింది. మెడిసిన్స్ వేసుకున్న తర్వాత జానకమ్మ గారు, నా బ్యాగ్ ఒకసారి ఇక్కడికి తీసుకురమ్మని చాందినితో చెప్పారు. చాందిని ఆ బ్యాగ్ తీసుకొచ్చి జానకమ్మ గారికి ఇవ్వగానే వెంటనే జానకమ్మ గారు, ఇప్పుడు నన్ను నా గమ్యస్థానం వరకు నువ్వు తీసుకెళ్లి విడిచిపెట్టొస్తావా అని చెప్పడం మొదలు పెట్టారు ఆవిడ. చాందిని నోరెత్తకుండా ఒక ఆటో మాట్లాడి తన తల్లిని తీసుకొని ఆ ఆటోలో బయలుదేరింది. ఆటో ఆశ్రమం ముందు ఆగింది. లోపలికి చేరుకున్న వెంటనే అక్కడ చాలా గదులున్నాయి. అక్కడ చాలా మంది వృద్ధులు అక్కడ ఇక్కడ కూర్చునున్నారు. చాందిని జాలిగా తన తల్లి వైపు చూస్తూనే ఉంది. అప్పుడే ఒక మహిళ వచ్చి, మీకు ఇక్కడ ఏం పనుంది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడగడం ప్రారంభించింది.
వెంటనే చాందిని, నా తల్లి కోసం ఆశ్రయం కోసం నేను చూస్తున్నాను, ఆవిడకి ఇక్కడ ఒక నివాస స్థలం కావాలి అని అడిగినప్పుడు, మీరు ఆఫీస్ రూమ్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మీ తల్లిని ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు అని చెప్పారు. వెంటనే చాందిని తన తల్లి చేయి పట్టుకొని, అమ్మా, నేను నిన్ను కలవడానికి ఇక్కడికి వస్తూనే ఉంటాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. జానకమ్మ గారి కోసం ఫామ్ ఫిల్ చేయడానికి చాందిని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మేనేజర్ చాందినితో, ఇక్కడ మీ అమ్మగారికి అన్ని సౌకర్యాలు ఉంటాయండి, సమయానికి భోజనం, ఇంకా ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉంది, ఇక్కడ పనివాళ్ళు ఎవరినైనా జాగ్రత్తగా చూసుకుంటారు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, మీ అమ్మగారు ఇక్కడ చాలా సంతోషంగా హాయిగా ఉంటారు అని చెప్పారు. రోజు చాందిని విజయ్ ఆఫీస్కు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆశ్రమానికి వచ్చి సాయంత్రం వరకు తన తల్లితో గడిపి తిరిగి వెళుతూ ఉండేది. ముందులో కంటే జానకమ్మ గారు ఇప్పుడే చాలా బాగున్నారు. ఆవిడ తన వయసు వాళ్ళతో సంతోషంగా ఉండడం మొదలుపెట్టింది. చాందిని రోజు తన తల్లి కోసం వెళుతూ ఉండడం చూసిన మేనేజరు ఒకరోజు చాందినిని పక్కకు పిలిచి, మీరు మీ అమ్మని ఆశ్రమంలో వదిలిపెట్టిన దగ్గర నుంచి రోజు తనని చూడడానికి వస్తూనే ఉన్నారు, ఇక్కడ చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఎప్పుడూ చూడ్డానికి రాలేదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పినప్పుడు చాందిని, నా తల్లి నా బాధ్యత అండి, పరిస్థితుల దృష్ట్యా నేను కొన్ని రోజులు ఆవిడ్ని ఇక్కడ ఆశ్రమంలో వదిలిపెట్టానంతే, పరిస్థితులన్నీ చక్కపడ్డాక నేను ఆవిడ్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పింది చాందిని. మరోవైపు విజయ్ తన తల్లి గురించి ఎప్పుడూ చాందినిని అడగలేదు. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడుంది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని కూడా ఆరా తీయలేదు. అసలు ఆ విషయం గురించి పట్టించుకున్నట్టే ఉన్నాడు. సమయం గడిచిపోతూ ఉంది. చాందిని తన తల్లితో ఆశ్రమంలోనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాందిని చాలా అభిమానించేవారు. జానకమ్మ గారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు వాళ్ళు. అయినా సరే జానకమ్మ గారి ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించడం మొదలైంది. అక్కడ ఆశ్రమంలో ఉన్న వైద్యుడి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఆవిడ ఆరోగ్యం మెరుగుపడడం లేదు. ఒకరోజు జానకమ్మ గారు మంచం మీదే పడుకుని ఉన్నారు. చాందిని తన తల్లి నుదుటి మీద చెయ్యి వేసి చూసినప్పుడు తనకి జ్వరం కారణంగా ఒళ్ళంతా వేడిగా అనిపించింది. ఆ రోజు చాందిని జానకమ్మ గారిని వదలలేక సాయంత్రం విజయ్ వచ్చే టైంకి ఇంటికి వచ్చేసింది. ఆ రాత్రి విజయ్తో, మా అమ్మకి జ్వరంగా ఉంది, నేను తనతోనే ఉండాలి అని అనుకున్నాను, మీకు చెప్పి వెళ్ళలేదు కాబట్టి ఈ రోజుకి వచ్చేసాను, రేపు ఉదయాన్నే నేను వెళతాను, అమ్మకి జ్వరం తగ్గకపోతే రాత్రికి కూడా అక్కడే ఉంటాను, ఇంటికి రాను అని చెప్పినప్పుడు విజయ్ ఏమీ మాట్లాడలేదు. ఆ రాత్రంతా చాందిని నిద్రపోలేదు. ఉదయం అయినప్పుడు చాందిని ఫోన్కి ఆశ్రమం మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. జానకమ్మ గారు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్న వార్త తెలిసింది. తల్లి చివరి కార్యక్రమాలన్నీ జరపడానికి విజయ్ని తనతో పాటు రమ్మని అడిగినప్పుడు విజయ్ చాందినితో కలిసి ఆశ్రమానికి వెళ్ళలేదు. తన అన్నయ్య వదినలకు ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా అక్కడికి రాలేదు. చాందినియే స్వయంగా జానకమ్మ గారి చివరి కార్యక్రమాలన్నీ జరిపించింది. చాందిని ఆ రోజు గుండెలు పగిలేలా ఏడ్చింది. తన దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక చాలా ఏడుస్తూ ఉంది. అక్కడున్న మహిళలందరూ, మీ అమ్మ చాలా మంచిది, మీ అమ్మ మన మధ్యలో లేకపోతే ఏం, మేమందరం నీకున్నాం కదా అని చెప్పి చాందినిని ఓదార్చారు. చాందినికి వాళ్ళ మాటలు చాలా ఓదార్పునిచ్చాయి. తన తల్లి ఆశ్రమంలో లేకపోయినా చాందిని ఆశ్రమంలో తన తల్లితో ఉన్న చాలా మంది వృద్ధులతో చాలా అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల రోజు ఆశ్రమానికి వెళ్ళొస్తూ ఉండేది. ఒకరోజు తను యథావిధిగా ఆశ్రమానికి చేరుకున్నప్పుడు ఒక అపరిచితురాలు చాందిని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె చేతిలో ఒక ఫైల్ కూడా ఉంది. తనని చూడగానే, నువ్వు చాందినివేనా, జానకమ్మ గారి కూతురువేనా అని ఆవిడ అడిగింది. వెంటనే ఆవిడ ఫైల్ ఓపెన్ చేసి, నేను మీ అమ్మ వాళ్ళ స్నేహితురాల్ని, నేను తనతో ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూనే ఉండేదాన్ని, కానీ తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను నా మీద ఒక బాధ్యతను పెట్టి వెళ్ళింది, నేను మీకు ఈ విషయం చెప్పి ఈ ఫైల్ ఇవ్వడానికే మీ దగ్గరకు వచ్చాను అని చెప్పగానే చాందిని ఆశ్చర్యపోయింది. వాస్తవానికి మీ తల్లిదండ్రులు ఇద్దరూ చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి ఊర్లో చాలా ఎకరాల భూమి ఉంది. మీ అమ్మ చనిపోయే ముందు తన భూమి అంతటినీ తన కూతురైన నీ పేరు మీద రాసింది. ఈ ఆస్తి మీద నీకు మాత్రమే ఇప్పుడు హక్కు ఉంది. ఈ పేపర్లలో అదే స్పష్టంగా రాసింది. మీ అమ్మ దీని మీద సంతకాలు కూడా పెట్టింది. ఈ ఆస్తిలో మీ అన్నయ్యకి భాగం లేదు. ఈ భూమి పత్రాలు నీకివ్వడానికే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఆ ఫైల్ చాందిని చేతిలో పెట్టి, ఈ భూమి అంతా ఇప్పుడు నీది, ఈ భూమికి యజమానురాలివి నువ్వే అని చెప్పింది.
సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి ఈ విషయం తెలుసుకున్న విజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. నిజానికి మీ అమ్మ చనిపోయే ముందు నీ గురించి చాలా ఆలోచించింది, చాలా మంచి పని చేసింది అని విజయ్ చెప్పగానే వెంటనే చాందిని మా అమ్మ నా వివాహ జీవితాన్ని నాశనం చెయ్యకూడదు అని ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలని, ఆశ్రమంలో ఉండాలని నిర్ణయం తీసుకుంది. నేనిప్పుడు తన ద్వారా నాకు సంక్రమించిన ఈ ఆస్తిని కూడా సరైన నిర్ణయం తీసుకుని ఏ విధంగా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తాను. తనకి చివరి రోజుల్లో మద్దతిచ్చిన ఆశ్రమానికే ఈ భూమి చెందేలా నేను చేయాలి అని అనుకుంటున్నాను. ఆ భూమంతా అమ్మేసి ఆశ్రమానికి ఆ డబ్బులు దానం చేస్తాను. ఎందుకంటే తనని చివరి రోజుల్లో నేను బాధ్యతగా చూసుకోలేదు. తనని నాతో పాటు ఉంచుకుని నేను చూసుకోలేదు. తనకి నా ఇంట్లో స్థానము ఇవ్వలేదు. తనకి చివరి వరకు ఆ ఆశ్రమమే ఆశ్రయం ఇచ్చింది. అందుకే ఆశ్రమానికే ఆ డబ్బు చెందాలి, అదే న్యాయం అని చెప్పింది చాందిని. ఆ మాటలకు విజయ్ షాక్ అయిపోయాడు. చివరి రోజుల్లో తన భార్య ఎంత బ్రతిమాలినా తన అత్తగారిని తన ఇంట్లో ఉంచుకొని చూసుకోలేనందుకు తనని చూసి తానే సిగ్గుపడ్డాడు. ఈ విషయం అంతా తెలుసుకొని శేఖర్ ఇంకా స్వప్న కూడా చాందిని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మా పరిస్థితి అస్సలు బాగోలేదు. మా కష్టాల నుంచి ఎలాగైనా నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి. అమ్మ నీ పేరు మీద రాసిన ఆస్తిలో సగభాగం ఎలాగైనా నాకు ఇవ్వాలి అని చెప్పినప్పుడు చాందినికి తన అన్నయ్య వదినల్ని చూసి చాలా అసహ్యంగా అనిపించింది. తన తల్లి విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు ఆస్తి కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. తన తల్లి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎక్కడుందో ఏమీ పట్టించుకోకుండా, కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడకుండా ఆస్తి కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటే తనకి చాలా అసహ్యం అనిపించింది. వెంటనే చాందిని ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఎవ్వరికి దక్కనివ్వను, ఆస్తి మొత్తం అమ్మేసి ఆశ్రమానికే విరాళంగా ఇస్తాను అని తన నిర్ణయాన్ని తెగేసి చెప్పేసింది. తన అన్నయ్య వదినలిద్దరూ తల దించుకుని ఉసూరుమంటూ తిరిగి అక్కడి నుంచి బయలుదేరారు. విజయ్తో చాందిని మా అమ్మ మనిద్దరి వివాహ బంధం పాడవుతుందేమో అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అందుకే మీతో నాకున్న సంబంధాన్ని నేను తెంచుకోలేకపోతున్నాను. ఎందుకంటే చివరి రోజుల్లో కూడా మా అమ్మ మనిద్దరం కలిసి ఉండాలని కోరుకుంది అంటూ తన భర్తతో చెప్పింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోలేని పిల్లలకి వాళ్ళ ఆస్తి మీద ఎలాంటి హక్కు ఉండకూడదు కూడా. ఇదే విషయాన్ని చాందిని తన అన్నా వదినలకి భర్తకి అర్థమయ్యేలా చేసింది. ఇదండి ఈ రోజు కథ.